అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒక దిక్కు గాలివాన ఇంకో దిక్కు ఓట్ల వేట. ఎవరి గోల వాళ్ళదే కదా. అయినా ఈ తుఫాన్ ఏంది? మోంతా తుఫాన్. ఇంకొకసారి గిసొంటి తుఫాన్ వస్తున్నదని తెలియంగానే ఏం చేస్తావు? ఎక్కడ పుట్టిందో అక్కడనే కథం చేస్తా. నువ్వు కూడా వాళ్ళు ఎవరో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా. వాళ్ళు తిరుగుతున్నాయి గారా తుఫాన్ల మీద జోకులు. సరే ఆ జోకులేమో గాని పా జూబ్లీస్ లా లీడర్ల ఇచ్చంత్రాలు ఎట్లునే చూద్దాం. వారేవా మంత్రి పొన్నమన్నా మజాక పెంక మంచి కాక మీద ఉన్నదే అన్న. ఇక ఏయి దోశ గరం గరం ఆలు దోశ అనుకుంటా ఓటర్లకి ఇచ్చిర్రు. మంత్రి ఉత్తమ్ సారు ఉతకతే ఉన్నట్టున్నది. పొన్నమన్నే మంచి చేదిరిగిన వంటకాడు కావచ్చు. ఇంట్లో వదినమ్మకు గట్టిగానే ఆసరైతట్టున్నాడు. మంచిగానే చేసిండు దోశ. ఇక పొద్దుగాల జూబ్లీ హిల్స్ గల్లీ గల్లీ తిరుక్కుంటా ప్రతి ఇంటి తలుపు కొట్టుకుంటా ఓట్లు అడిగిర్రు. ఇక ఇంకో మంత్రి వాకాటి శ్రీహర్ అన్న మంచిగా ఛాయ పెట్టిండు. ఇంకా ఓటర్లు లీడర్లతో కలిసి స్టెప్పులు వేసిండు. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఓట్ల కోసం 1,00,000 పాటలు పాడుతున్నారు లీడర్లు. చిన్నప్పుడే వాళ్ళన్న గట్టిగా మాట్లాడేటోళ్ళు వచ్చిపోతే అబ్బా వాన కొట్టి తెలిసినట్టే ఉన్నది అని అనేటోళ్ళు. అట్లా ఎందుకంటారో ఇయ్యాల అర్థమైందిరా నాకు. మరి అది మామూలు మోతనా మామూలు వాననా? వామ్మో వామ్మో, ఫోన్లల్ల వానలే, టీవీలల్ల వానలే, అవతలకెళ్ళి చూస్తే వానలే. కనుచూపు మేర వాన వరద బురద. ఇప్పటికైతే వాన తగ్గింది, బాధ మిగిలింది. ఈ ఏడు పంటల మీద రైతన్నలు ఆశలు వదులుకోవాల్సిందే. ఇక కాలం గింత పగబడితే రైతు మాత్రం ఏం చేస్తాడు? సర్కారులు ఏం చేస్తాయి? ఎవ్వరి మీద ఆధారపడకుండా తమ రెక్కలు ముక్కలు చేసుకొని తమ బుక్కెడు తాము తిందామంటే నోటికాడ బుక్క బురద పాలు చేసిండు. పంటలు వరద పాలు, రైతుల కళ్ళ నీళ్లు. ఆరవోసిన పంట వరదలమైంది. మూసిపెట్టిన వడ్లు మొలకలెళ్ళినాయి. పుట్టకొచ్చిన వరి పండు వండి ఒది కొరిగింది. ఆ కాళవానలు అన్నదాతల వెండిర్చి మళ్ళా లేవకుండా వేసినాయి. వేసిన పంట పత్తకు లేకుండా మటమాయం చేసింది. ఏమైందమ్మా? పంట పోతేమైంది, ప్రాణాలు కాపాడుకున్నాడు చాలైంది. నిన్న మొన్న తుఫాను తాకిడి తగ్గి పంటను కండ్లార చూసిన రైతన్న కళ్ళల్లా కన్నీళ్ల తుఫాను లేపింది. ఎకరాల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎవరి ముందు చేతులు చాపని రైతు సర్కారును బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు ఫైండ్ సొల్యూషన్ ఒక 60% తగ్గుతుంది కదా. ఇప్పుడు రికలెక్ట్ సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్. యాక్చువల్లీ అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్. యాక్చువల్లీ అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ సార్ అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల రెండు తెలుగు రాష్ట్రాలల్లా రైతన్నల రాతలు రాత్రికి రాత్రే మార్చేసింది తుఫాను. ఎండిన వడ్లు, పండిన పండ్లు, పూసిన పూలు అంతా ఆగం, అన్ని మాయం. లీడర్ల పరామర్శలు, సర్కార్ సాయాలు కంటి తుడుపు తప్ప కడుపు నింపలేవు కదా. బంగారం రేటు ఎంత ఉందిరా? 1,00,000 పైనే ఉంది. కొనేది గిట్లున్నదా? లేవు అనుకుంటా పైసలు మంచిగానే ఎనుకేస్తున్నావు. ఏ ఉండు, ఊకెను నా మీదనే ఏడుస్తున్నావు. జనాలు రేటు తగ్గిందనంటే నేను అడుగుతున్నా. వారం దినాలల్లా 1,30,000కు పోయిన బంగారం 1,20,000కు వచ్చింది. అంటే 10,000 తగ్గింది. ఇంకా తగ్గుతుందట్నా? నాకేం తెలుసు. అయ్యో ఈ ముచ్చటినవా? కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉన్న వెండి బంగారం కోసం దేవులాడుతున్నారట. ఎవరు? అలా చుట్టాలు గిట్లా చెతుకుతున్నారా ఎట్లా? కాదు, ఒకళ్ళని ఎప్పుడా ఇద్దరని ఎప్పుడా చూడు
ఎంతమంది వచ్చిర్రో. షీపుర్లు పట్టుకొని మంచిగా ఉన్నగా సాపు చేస్తున్నది ఎందుకోసమో అని అనుకుంటున్నారా? వెండి బంగారం కోసం. మొన్నట్లా కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం జరిగి 19 మంది సజీవ దహనం కాలేదా? ఆళ్ల పేయి మీదున్న ఎండి బంగారం కోసం దేవులాడుతున్నారు గీళ్ళు. బస్సు చుట్టుముట్టు తిరిగి మరీ దేవులాడుతున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు చాలా జాగాలకెళ్ళి ఇట్లా జనాలొచ్చి బొగ్గులు బూడిద అంతా ఎత్తుకొని పోయినరు. అవునమ్మా, ఇలా మీకు బంగారం ఎట్లా దొరుకుతది? మనం బియ్యం కాల్చినట్టే కాలుస్తాం. నీళ్ళ చెరువుకు నదికి పోయి అక్కడ అడిగితే వాళ్ళకు మాకు కూడా పుణ్యం వస్తుంది, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అని కడిగిస్తాం. చెరువు కాడికి చేరుకుంటారా? 2 రోజుల నుంచి చాలా మందే వస్తున్నారట. బస్సులా ఇనుపరాడ్లు తప్ప ఏం లేకుంటే ఎత్తుకపోయినరు. ఏం చేస్తాం, ఎవరి బాధ వాళ్ళది. ఏమన్నా బంగారం అన్న ఏమన్నా దొరుకుతాయి, ఎండి గిట్ట దొరుకుతాయి అన్నట్టు వచ్చినాం సార్. రైల్వే స్టేషన్ కాడ అనుకొని పొద్దుగాల వచ్చినాం. ఏం లేదు సార్, ఇక ఊడ్చుకున్నాం. అందరు చాలా మంది ఎత్తుకపోయినరు. అందరు పోయినాక వచ్చినాం. ఏమో సార్, ఇంకేం అడగలేదు. మేము అయితే పొట్ట చేతులు పట్టుకొని వచ్చాం కానీ ఆశకు వచ్చినాం సార్. అంతే సార్. మరి ఇవాళ రేపట్ల బంగారానికి ఎండికి ఏమన్నా తక్కువ రేటు ఉన్నదా చెప్పుండ్రి? చచ్చిపోయిందని బంధువులు బాధలుంటే వీళ్ళేమో బంగారం ఏరుకునే బాధలున్నారు అని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు పేదోళ్లే. ఏమన్నా ఈసమో గ్రామో దొరుకుతుందన్న ఆశ వీళ్ళని ఇట్లా చేయించింది. ఏసీ బోల్లేంద్రా గిట్ల దాకిర్రు? అమ్మా అంటే నాకు తెలియకుండా నువ్వు కూడా నాకేంటి అని అంటున్నావా? అవ్వా అవ్వా, వాళ్ళు ఇన్నారంటే సీదా మా ఇంటికే వస్తారు. భయపడుతున్నావంటే నువ్వు కూడా చేజాపే ఉంటావు. నా అకౌంట్ బ్యాలెన్స్, ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? అదే ఆ బ్యాలెన్స్ లేదని బ్యాలెన్స్ తప్పి బళ్ళ కింద చేయబెడుతున్నావు అన్నట్టు కదా. ఓరి దేవుడా, అయినా నేను అడిగితే లంచం ఇవ్వలిస్తారు చెప్పు. ఓహో, ఇచ్చేటోళ్ళు లేరు కాబట్టి ఓకే, ఇస్తే తీసుకుంటావు అన్నట్ట. ఏంది బుజ్జి, తెలుగు రాష్ట్రాలకు మోందా తుఫాన్ దాకినట్టు నన్ను తగులుకున్నావు? ఇది నా ముచ్చట కాదు, యాదాద్రి గుట్ట మీద ముచ్చట. ఇందుగలరు అందుగలరని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందగలరు అక్రమార్కులు. నిత్యం నరసన్న సేవలు ధరిస్తారు, భక్తుల బాగోగులు చూస్తారనుకుంటే లడ్డు ప్రసాదంలో కూడా లాభాలు చూస్తున్నారు అన్నట్టు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి లంచం తీసుకుంటా ఏసీ బోళ్లకు దొరికిండు. భక్తులకు లడ్డులు తయారు చేసే మిషన్ కాంట్రాక్టర్ కు బిల్లులు ఇయ్యమంటే అందులో 20% నాకే కావాలా అన్నాడట. కాళ్ళ వెళ్ళబడితే 1,90,000 కారణాలు చెప్పి 1,90,000కు బేరంగు దురుచుకున్నాడట. మరి నరసన్ నూకుంటాడా? ఏసీ బొళ్ళను తోలినట్టున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికించుకున్నారు. గుళ్ళెవాడే దొంగలకు వీళ్లకు పెద్ద తేడా ఏముంది ఎప్పుర్రి? మనది గాని సొమ్ము కాశపడితే అది అవినీతి సొమ్ము అన్నట్టే, వాళ్ళు దొంగలన్నట్టే. మరి ఈ రామారావు గారికి అవినీతిలా మంచి పేరే ఉన్నదట. మీదంగా తెలంగాణ దేవుళ్ళ శాఖలు కూడా బాధ్యతలు ఉన్నాయట. మరి అక్కడేమన్నా బాధ్యత తప్పిండా? ఎప్పటికెళ్ళి దంద మొదలు పెట్టిండు? ఎంత ఎన్కేసిండు? ఎంతమందిని పైసల కోసం పీడిచ్చిండు? ఏంది కథ అని ఇంటికే దేవులాడుతున్నారట. తదుపరి విచారణలా లెక్కలు పత్రాలన్నీ బయట పెడతారట. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. అంతే కదా, వాళ్ళని చూసే మాటలు నేర్చుకుంటారు, వాళ్ళ చేయి పట్టుకునే నడక నేర్చుకుంటారు. నడక కన్నా ముఖ్యం నడవడిక కూడా నేర్చుకుంటారు. బాగా చెప్పినవరా. పసితనంలా తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉంటే వాళ్ళు ముసలోళ్ళైనాక పిల్లలు కూడా ఆ బాధ్యత నేర్చుకుంటారు. కానీ ఆ కన్నోళ్లే కంట్రోల్ తప్పితే బాధ్యతలు మరిస్తే ఆ పిల్లల చేతుల్లో బుద్ధి నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లనే అయింది నంద్యాలలో. ఏం లేకున్నా ఏలడంత కొడుకుండాలి అని గిందిగే అంటారు కావచ్చు. అమ్మని ఇబ్బంది పెడుతున్నాడని అయ్య మీద కంప్లైంట్ పెట్టిండు నంద్యాల పిల్లగాడు. నంద్యాలకు చెందిన జయమ్మ రాంభూపాల్కు పెండ్లై 15 ఏండ్లు, 4 పిల్లలు. ఎల్లో ఎల్లకనో ఏ కారణం చేతనో నిత్యం చిల్లో పొల్లన్నట్టే ఉంటారట. ఇసుకు ఉట్టి ఆయంత జయమ్మ పురుగుల మందు తాగిందట. అది చూసిన పిల్లగానికి ఎంత బాధ అయిందో గాని అన్నిటికీ కారణం మా నాయనే, అంత నాన్నే చేసిండని పోలీసులకు చెప్పిండు కొడుకు. పరిస్థితులు ఎట్లయినా ఉండని పెద్దోళ్ళు తట్టుకోవాలి గాని పసి హృదయాల మీద ఆ భారాన్ని మోపకూడదు కదా. పాపం ఎంత గుండె వలిగిత గింత ధైర్యం చేస్తాడు. ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యాన్ని చిన్నప్పుడే గింత భయంలో పడేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంది అని కన్నోళ్ళకు ఆలోచన లేకపోతే ఎట్లనుల్లా? పిల్లల కోసం కోట్లు కూడగట్టకపోయినా కార్లలో తిప్పకపోయినా సరే మంచి బుద్ధులు మానసిక స్థైర్యం నింపాలే తల్లిదండ్రులు. ఆలే బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తే పిల్లలకి ఇట్లా పోలీస్ స్టేషన్ మెట్లెక్కవలసి వచ్చింది. పిల్లల మనసెరిగి తల్లిదండ్రులు మసులుకుంటే మంచిది.
ఎండ కొడితే చెట్టు కింద కూరుకోవచ్చు, చలి పెడితే రగ్గులు కప్పుకోవచ్చు, కానీ వాన పడితే తట్టుకునుడు కష్టం రా బుజ్జి. క్షవరం అయితే గానీ వివరం తెలవలేదా నీకు? నేను సెలవీసిరమ్మా అంటే నీకు పని మీద శ్రద్ధ లేదు, డ్యూటీ అంటే భయం లేదు అని గరకపాటి గారు లెక్క క్లాసు ఎక్తివి కదా. అమ్మో, సైక్లోన్ ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్నదే నిమ్మలం. ఏ వరదల జ్ఞానోదయమైందమ్మా తమరికి? బాగా భయపడ్డట్టున్నావు కదా. అమ్మో, మోందా తుఫాన్ దెబ్బకు కొన్ని సీన్లు చూస్తే నీళ్లు గానొస్తే భయం అవుతున్నదిరా. నువ్వు నీళ్లు మాత్రమే చూసినావు, కొన్ని సీన్లు చూస్తే ఇంకెంత భయపడతావో చూడుగడ దిక్కు. సుషిరా, మనుషులం మనమే రోడేదో కాలువేదో గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక అవేం గుర్తుపడతాయి? కల్వర్టన్ను గానక అవతల అడిగేసింది అంతే, పాపం కొట్టుకొని పోయింది. ఒకళ్ళిద్దరు గుంజితే బయటకు వచ్చేది కాదాయే. గీడ చూడుండ్రి, డ్రోన్ పుణ్యమా అని బతికి బయట పడ్డాడు. కానీ లేకుంటే ఈ వానలు ఎటు పోవునో ఏమో తెలియదు. బాపట్ల జిల్లా పర్చూరు వాగుల కొట్టుకుపోతుంటే డ్రోన్ల గానొచ్చిండట. ఇక ఎమ్మటే పట్టుకొని బయట పడేసిండ్రు. ఇక సాయం చేసేటందుకు పోయి వాళ్ళ సాయం కోసం ఎదురు చూడవలసి వచ్చింది. గుండ్లకమ్మ వరదల సిబ్బంది ఇక్కుకుంటే మొత్తానికి వాళ్ళని కూడా సేఫ్ గా తీసుకొని వచ్చిండ్రు. అమ్మో, మోందా తుఫాన్ చేయబట్టి గందరగోళం అంతా ఇంత కాదుల్లా, చిన్నపాటి ప్రళయం వచ్చిపోయినంత పని చేసింది. 2 తెలుగు రాష్ట్రాలను గజ్జున వణికిచ్చింది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల జనాలైతే బిక్కు బిక్కుమనుకుంటా బతుకుతున్నారు. చూడుండ్రి గా బిల్డింగ్లు ఉన్న పరిస్థితి ఏందుల్లా. మొత్తానికి ఇప్పటికైతే ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు దాగిచ్చింది. మోంతా ముప్పు తప్పినట్టే ఇగానంటున్నారు. ఇవల్ల ఎరటి దిల్ దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.